వేస్తుల రాజధాని అంటున్నాడు. ఇక్కడంట ఎన్నో మరి ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయంట. ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయంటే వీడికి ఎయిడ్స్ ఉంది. ఏ రోజైనా కొమ్మినేని శ్రీనివాసరావు వాడి మొహం వాడు అద్దంలో చూసుకున్నాడు. అచ్చమైన నిజమైన పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ ఎవడయ్యా అంటే కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ వాడపల్లి కృష్ణరాజు పెళ్ళాంకి ఎయిడ్స్ ఉంది కావాలి, అది వీడికి వస్తే నాకు వచ్చింది కాక జనాలందరికి అంటగడదామని చెప్పి ఈ వాడపల్లి కృష్ణరాజు గారు కూడా ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి, చుట్టుపక్కల కేంద్రాలు ఉన్నాయి అని చెప్పి పిచ్చివాగుడు అవుతున్నాడు. పిచ్చి కుక్కలు మొరిగినట్టు మొరుగుతున్నాయి. సన్నాసులు రాసుకుంటే బూడిద రాలిద్దని ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ భారతీ రెడ్డి, అది మరి ఈ వాడపల్లి కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళు నలుగురు కలిసి అమరావతి మీద బురద జల్లాలి, ఈ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలి. ఎందుకంటే అమరావతి తొందరగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అభివృద్ధి చెందుతుంది ఎక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2029లో ఎక్కడ అధికారంలోకి వస్తాడో ఇప్పటి నుంచే స్ప్రెడ్ చేద్దాము, ఇప్పటి నుంచే అమరావతిని నాశనం చేద్దాము. శ్మశానం అన్నారు గతంలో, ఎడారి అన్నారు గతంలో, ఇవన్నీ కాదు ఇంకా ఏదో ఇంకా దెబ్బ కొడదామని చెప్పి ఇప్పుడు మాట్లాడారు. ఎన్ని మాట్లాడుకున్నా సరే అమరావతిని ఏమీ చేయలేరు, అమరావతి మహిళలు వెంట్రుక కూడా వేయలేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో పడ్డాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాం. ఆఫ్టర్ ఆల్ ఇవాళ నువ్వు ఒక ఎమ్మెల్యేని నిన్ను ఎదిరించడం ఇవాళ కష్టమేం కాదు. మా ప్రభుత్వం ఉండా కూడా నిన్ను అరెస్ట్ చేయలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఉన్నాను. వెయిట్ అండ్ సీ. ఏదైనా సరే నిదానమే ప్రధానం. అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే అంత యాక్షన్ తీసుకునేటటువంటి మనస్తత్వము, మరి మంచితనము, క్రమశిక్షణ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు. మేము ఎదురు చూస్తున్నాం, చేస్తారని ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా మేము బయటకు వచ్చాము, నీతిగా నిజాయితీగా మేము భూములు ఇచ్చాము. ఆ రాష్ట్రానికి మేము భూములు ఇచ్చాము కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము పాటుపడుతున్నాం. కానీ ఎప్పుడు కూడా మేము ఎవరిని కూడా దూషించినటువంటి పరిస్థితులు లేవు. వ్యక్తిగతంగా కూడా మేము భారతీ రెడ్డిని గతంలో విమర్శించలేదు. 5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా, 5 సంవత్సరాలు మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చినా కూడా ఏనాడు మా లిమిట్స్ దాటి మేము ఎప్పుడు కూడా భారతీ రెడ్డిని విమర్శించలేదు. ఇవాళ మా మనోభావాలు, మా ఆత్మగౌరవం, ప్రతి ఒక్క మహిళ యొక్క హృదయం దెబ్బతింది కాబట్టి ఇవాళ మేము బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాము. మరి ఈరోజు అమరావతిలో ఉంది కాబట్టి, తాడేపల్లి కొంపలో ఉంది కాబట్టి ఆమె కూడా, భారతీ రెడ్డి కూడా వేశ్య అని చెప్పి మరి అందరు మాట్లాడుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, గిట్టనాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆవిడ కూడా ఈ కోవకు చెందిందేగా, ఆవిడ కూడా మరి వేసియే కదా, అది వాళ్ళు ఒప్పుకున్నట్టయితే దీనికి ముందు వచ్చి క్షమాపణ చెప్పండి అని చెప్పి అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ముందు దానికి సమాధానం చెప్పమనండి భారతీ రెడ్డి గారిని.